మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి. మాది మార్కాపురం డివిజన్ దోర్నాల రేంజ్. ఈ మార్కాపురం డివిజన్‌లో నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ కింద సుమారు 5,000 హెక్టార్ల వరకు శాంచురీ ఏరియా ఉందండి. ఈ శాంచురీ ఏరియాలో రకరకాల వన్యమృగాలు ఉన్నాయండి. ఈ పులులు, చిత్తపులులు, ఎలుగుబంట్లు, దుప్పి, పార్క్‌టైన్స్, ఎలుగుబంట్లు అన్ని రకరకాల జంతువులన్నీ ఉన్నాయి. ఈ టైగర్ రిజర్వ్‌లో మొత్తము మనకి యాస్ పర్ కెమెరా ట్రాప్స్ ప్రకారం రికార్డ్స్ ప్రకారం 89 పెద్ద పులులు ఉన్నాయండి. చిరుతపులులు వచ్చి ఒక 200 దాకా ఉంటాయి. ఈ పులులు నైట్ పూట వేటగాడేటప్పుడు రోడ్లకు అటు ఇటు క్రాస్ చేస్తూ ఉంటాయండి. మనం ముఖ్యంగా దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు మొత్తం ఈ తార్ రోడ్డు చుట్టూ మొత్తం ఇది వైల్డ్ లైఫ్ శాంచురీ కిందకే వస్తుంది. ఈ శాంచురీలో నైట్ పూట పులులు వేటాడటానికి, జంతువులు వేటాడటానికి రోడ్డు అటు ఇటు క్రాస్ చేస్తూ ఉంటుంది. దానికోసము ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకుందండి. నైట్ 9 తర్వాత నుంచి పొద్దున ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ 6 గంటల వరకు వెళ్ళే వాహనాలకి అనుమతి ఇవ్వటం లేదు లోపల శాంచురీలో ప్రవేశించేటప్పుడు. తర్వాత ఈ శాంచురీ రూట్ కింద వెళ్ళేటప్పుడు కూడా వాహనాలు 30 కిలోమీటర్లు మించి పోకూడదు. దీనికి కారణం ఏంటంటే అండి, ఫాస్ట్‌గా వాహనాలు వెళ్తే వైల్డ్ లైఫ్‌కి అటు ఇటు తిరిగే ప్రాంతం కాబట్టి వెహికల్స్ గుద్దుకొని దాన్ని మరణించడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఈ వైల్డ్ లైఫ్ యాక్ట్ గురించి జనాలకు తెలియకుండా ఫాస్ట్‌గా వెళ్ళిన వాడు గుద్దినప్పుడు వాటిపైన క్రిమినల్ కేసు బుక్ చేయాల్సి వస్తుందండి. ఈ అవేర్‌నెస్ కోసమే మన ఈ ఘాట్లో వెళ్ళేటప్పుడు 30 కిలోమీటర్లు మించి పోకూడదని చెప్పి ఒక నిబంధన పెట్టున్నారు. మరియు ఈ రోడ్ సైడ్ కూడా జంతువులకి ఎలాంటి ఆహారం వేయకూడదండి. దీనికి కారణం ఏంటంటే, ఈ జంతువులకి రోడ్డు మీద ఆహారం వేసినప్పుడు అడవిలో ఉండే జంతువులన్నీ రోడ్డు మీదకి వచ్చి వాటి తినటానికి వస్తుంటాయి. ఆ క్రమంలో వాటి వాహనాలు ప్రమాదం జరిగే అవకాశం ఉందండి. దీనికోసం రోడ్డు వెంబడి కూడా ఆహార పదార్థాలు వేయకూడదని చెప్పి జంతువులకి ఒక నిబంధన పెట్టున్నారు. అదేవిధంగా ఈ మద్యం కూడా సేవించకూడదండి. ఈ మద్యం సేవించేటప్పుడు ఆ ప్లాస్టిక్ అవన్నీ రోడ్డు పక్కన పడేస్తారు. అవన్నీ అడవి జంతువులు తిని వాటికి ఆరోగ్యానికి ఇబ్బందికరంగా తయారవుతుంది. కాబట్టి ఈ 3 కూడా ఈ శాంచురీలో నిషేధించబడ్డాయండి. వీటి అతిక్రమిస్తే వాటికి ఫైన్ కూడా జరిమానా కూడా వేయటానికి ఒక రూల్స్ తీసుకొచ్చి పెట్టారండి. ఆ రూల్స్ ప్రకారమే ప్రవర్తిస్తుంటారు డిపార్ట్మెంటు. కాబట్టి శ్రీశైలం ఘాట్ నుంచి మన దోర్నాల నుంచి శ్రీశైలంకి వెళ్ళే దారిలో వాహనాలు ప్రవేశించేటప్పుడు 30 కిలోమీటర్లు దాటి అతివేగంగా ప్రయాణించకూడదు. మరియు రోడ్ ఎమ్మట అడవి జంతువులకి ఎలాంటి తినే పదార్థాలు వేయకూడదు. మరియు రోడ్ ఎమ్మట వ్యర్థ పదార్థాలు అంటే ప్లాస్టికు అలాంటివి కూడా వేయకూడదండి. మద్యం కూడా సేవించకూడదు. ఇవన్నీ ఇక్కడ నిషేధించబడ్డాయండి. వీటి అతిక్రమించే ప్రకారము యాస్ పర్ రూల్ ప్రకారము వాటికి జరిమానా విధించబడుతుందండి. కాబట్టి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఫాస్ట్‌గా వాహనాలు వెళ్ళినప్పుడు మా వాహనమే కదా స్లోగా వెళ్ళాలి, మా వాహనాలు చాలా స్పీడ్‌గా వెళ్తాయి అన్న ఉద్దేశంతో ఉన్నారండి, హై స్పీడ్ వెహికల్ అని చెప్పి. అయినా వాళ్ళు ఇదంతా ప్రజల కోసమేనండి. తెలియకుండా వాళ్ళు ఫాస్ట్‌గా వెళ్ళి ఏదన్నా అడవి జంతువులకి యాక్సిడెంట్ అయితే వాటికి జరిమానా మనం కట్టాల్సింది. మన మీదే కేసులు ఫైల్ చేస్తారు. ఎవరైతే దాన్ని యాక్సిడెంట్ చేశారో వాళ్ళ మీదే ఫైల్ చేయాల్సి వస్తుందండి కేసు. దానికని అవన్నీ జరగకుండా ఈ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలని చెప్పి, ప్లాస్టిక్ నిషేధం అని చెప్పి ఇవన్నీ విధించబడిందండి. కానీ ఇవన్నీ పాటించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.